మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, మీ గ్రామం కావచ్చు, మీ తండా కావచ్చు, మండలం, నియోజకవర్గం కావచ్చు, మీ జిల్లా, మీరు ఏ ప్రాంతంలో నివాసం ఉన్నా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వ్యవసాయం తదితర అంశాలకు సంబంధించిన వార్తలు మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం కావాలి అనుకుంటే మీరు 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఇక ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తల్లోకి వెళ్లే ముందు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తా అంశంలోకి ఒకసారి మనం వెళ్తే ప్రధానంగా ఏం వార్తలు వచ్చినాయి ఒకసారి చూద్దాం మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక ఉత్కంఠ అనేది నెలకొంది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏ మున్సిపాలిటీలో ఏ రిజర్వేషన్ వస్తుంది అనే కోణంలో అనేక మంది ఆశావాహులు తమ కులానికి సంబంధించిన రిజర్వేషన్ వస్తుందేమో అనే కోణంలో వేయికలతో ఎదురు చూడడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆశావాహులు చాలా మంది తమ అనుకున్న రిజర్వేషన్లు రాని క్రమంలో చాలా మంది, అంటే మొత్తం చాలా మంది, మెజార్టీ రాజకీయాలు కొనసాగుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలకు గురి కావడం జరిగింది. తాము అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తాము అనుకున్న రిజర్వేషన్ రాలేదు అనే కోణంలో వారంతా కూడా తీవ్ర నిరాశకు గురి కావడం జరిగింది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలకు సంబంధించిన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి, వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ కులాలు అత్యధిక మంది ఉన్న నేపథ్యంలో అగ్రవర్ణ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు మున్సిపాలిటీలు అంటే చాలా ప్రధానమైన పదవులు కాబట్టి ఎమ్మెల్యేల తర్వాత అత్యంత ప్రాధాన్యం, అంటే ప్రాధాన్యం మున్సిపాలిటీలకు ఉంటుంది కాబట్టి, మున్సిపాలిటీ చైర్మన్లకు ఉంటుంది కాబట్టి, అత్యధిక నిధులు వస్తాయి కాబట్టి నిధుల నేపథ్యంలో భారీగా గోల్మాల్ చేసి డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవినీతి అక్రమాలకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్లాట్లు, అంటే మున్సిపాలిటీల పరిధులు ఏవైతే కోట్లాది రూపాయలు వెచ్చించి వెంచర్ల నిర్మాణం చేసిన క్రమంలో ఆ వెంచర్లలో దోపిడీ, అవినీతి అక్రమాలు కావచ్చు, ట్యాక్స్ల రూపంలో ప్రజల నుంచి వచ్చే డబ్బు దోపిడీ కావచ్చు, లేదంటే పశువుల సంతకు సంబంధించి ఏవైతే టెండర్లు కావచ్చు, ఇతర కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన టెండర్లు కావచ్చు, ఇవన్నిటి కూడా కోట్లాది రూపాయలు 5 ఏళ్ల కాలంలో దోచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దోపిడీ చేసుకునేందుకు అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యేలు తమ వర్గాలకు సంబంధించిన వారికి మెజార్టీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలు కల్పించడం జరిగింది. అదే రీతిలో రిజర్వేషన్లు కూడా రావడం జరిగింది అనేది సుస్పష్టం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల కోసం తమ జీవితకాలం కష్టపడిన అనేక మంది నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, తాము ఈ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కులం కాకపోవడం వల్లనే తమకు న్యాయం జరగలేదు, కుల దురహంకారం ఏదైతే ఉందో తమకు అన్యాయం చేసిందనే కోణంలో లోలోన అంతర్మదనం వ్యక్తం చేయడం జరుగుతుంది సన్నిహితుల వద్ద. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రిజర్వేషన్ల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తాము అధికారంలో ఉన్నాం కాబట్టి తమ అభ్యర్థులను గెలిపిస్తే, కౌన్సిలర్ గా గెలిపిస్తే, తమ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అయితే తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చెందుతాయనే కోణంలో వాళ్ళు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. గతంలో మేము అనేక మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీల విభజన చేయడం జరిగింది, వార్డులను కూడా పెంచడం జరిగింది. పరిణామాలన్నింటి నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్లుగా అవకాశం కల్పించింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి, కౌన్సిలర్గా అవకాశం కల్పించింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి, తిరిగి మేము రైతులు కావచ్చు, లేదంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే తాగునీటి అంశంలో భాగంగా మిషన్ భగీరథ కావచ్చు, లేదంటే ఇతర పనుల నేపథ్యంలో గతంలో మేము 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మాకే ఓటేయాలని కోణంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈసారి రంగంలోకి చాలా ప్రముఖంగా దిగడం జరుగుతుంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానప్పటికీ రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో, రిజర్వేషన్ ఖరారైన రోజునే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బీజేపీ అధినాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా హైదరాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్లో కూర్చొని రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలందరినీ, శ్రేణులందరినీ మున్సిపాలిటీల వారీగా పిలిపించుకుని ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ
కాషాయ జెండా ఎగురవేసేందుకు అత్యధికంగా మున్సిపల్ కి సంబంధించిన కౌన్సిలర్ సీట్లతో పాటు చైర్మన్ స్థానంలో గెలిపించుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు తదితర అంశాలపైన వాళ్ళు చర్చించడం జరిగింది. ఒకవైపు అధికారం, మరోవైపు ప్రతిపక్ష రెండు పార్టీల కంటే బీజేపీ ఈ సమావేశం నిర్వహించడం, కార్యకర్తలను సమాయత్తం చేయడంలో ముందుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మూడు పార్టీలు, ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా చావో రేవో అన్న చందంగా ఈరోజు ఎన్నికల బరిలో నిలవనున్నాయనేది సుస్పష్టం. అందులో భాగంగా కల్వకుర్తిలో కానీ, ఆమన్గల్లో కానీ, ఆమన్గల్లో బీజేపీకి అత్యంత పట్టు ఉంది కాబట్టి మరోసారి బీజేపీ ఆమన్గల్లో పట్టు సాధించేందుకు చైర్మన్ సీట్ ను కైవసం చేసుకునేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అక్కడ స్థానికంగా తల్లోజు ఆచారం ఉన్నాడు కాబట్టి అక్కడ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు కూడా చిట్టచివరికి అంటే ఎన్నికలు ముగిసే నాటికి లేదంటే ఎన్నికలు ముగిసిన అనంతరం కౌన్సిలర్లు గెలిచిన తర్వాత డిక్లేర్ అయిన తర్వాత కూడా వారు రెండు పార్టీలు కూడా కలిసి తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ ఎన్నుకున్నా లేదంటే చైర్మన్ చేసుకున్న అవకాశం లేదు. ఒకరు చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్ పదవులు తీసుకున్న ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పైన కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ, అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని ఓడించాలన్న ఒక సంకల్పం అనేది అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్లో ఉంది. పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కల్వకుర్తి మున్సిపాలిటీ అనేది అత్యంత కొంచెం కఠినంగా ఎన్నికలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమన్గల్ మున్సిపాలిటీలో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల కంటే బీజేపీ అక్కడ పటిష్టంగా ఉంది. గత మున్సిపల్ ఎన్నికలు కూడా అక్కడ బీజేపీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా అక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అత్యధిక కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. కల్వకుర్తిలో గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని చెలాయించడం జరిగింది, కొనసాగించడం జరిగింది. గతంలో అనేక మంది ఆ పార్టీ కోసం పనిచేసిన నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఇదే ప్రాంతానికి సంబంధించి గత కొన్ని నెలల క్రితం కాటన్ మిల్ ఎన్నికలు నిర్వహించిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఈ కల్వకుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే సొంత ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేని పరిస్థితి. ఇతర పార్టీకి సంబంధించిన లేదంటే ఇతర పార్టీ బలపరిచిన లేదంటే సపోర్ట్ చేసిన వ్యక్తి గెలిచిన నేపథ్యంలో ఆ సొంత ఊర్లో గెలవడం జరిగింది. కాబట్టి ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒకవేళ తన ప్రభావం కోల్పోవడం జరుగుతుందని కొనలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అనేది సుస్పష్టం. అంటే సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ను గెలిపించుకోలేని ఈ అధికార పార్టీ, అంటే అధికార పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి అవుతాయి అనే కోణంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రచారం చేసిన సొంత ఊర్లో కనీసం సర్పంచ్ను కూడా గెలిపించుకోలేని ఆ వ్యక్తి ఈ రోజు కల్వకుర్తి మున్సిపాలిటీలో తన అభ్యర్థిని కానీ తన పార్టీని కానీ ఏ విధంగా గెలిపించుకోవడం సాధ్యమవుతుందనే కోణంలో ఒక చర్చ అనేది భారీగా కొనసాగుతుంది. ఇటు కల్వకుర్తిలో కానీ అటు ఆమన్గల్ మున్సిపాలిటీలో అనేది సుస్పష్టమవుతున్న నేపథ్యం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి జైపాల్ యాదవ్ కూడా తన సొంత ఊరిలో సర్పంచ్ని గెలిపించుకోలేకపోవడం జరిగింది. కాబట్టి ఇరువురు నేతలు ఇక మునిగిపోయిన నావ అనేది ఈ ప్రాంతంలో చర్చ అనేది కొనసాగుతుంది. పరిణామాలన్నింటి నేపథ్యంలో అభ్యర్థుల బలాబలాల పైన ఆధారపడే ప్రధానంగా ఎన్నిక జరగనుంది. అభ్యర్థుల బలాబలాలను ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన ఇక వ్యతిరేకత అనేది ఇప్పటికే రావడం జరిగింది. పాత కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎవరైతే పాత కాంగ్రెస్ లోని కొనసాగిన నాయకులు ఎవరైతే ఉన్నారో, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నాయకులు ఎవరైతే కల్వకుర్తి మున్సిపాలిటీలో కొనసాగుతున్నారో వాళ్ళ మున్సిపాలిటీని పూర్తిగా మార్చడం జరిగింది. జనరల్ స్థానంలో బలమైన అభ్యర్థులు ఉంటే ఆ జనరల్ స్థానాల్లో బీసీ రావడం జరిగింది. బీసీ అభ్యర్థులు ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉంటారో ఆ బీసీ స్థానం లేదంటే వార్డులో జనరల్ స్థానం రావడం జరిగింది. జనరల్ అదేవిధంగా బీసీలో పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటే బలమైన నాయకులు ఉన్న ప్లేస్ లో ఆ ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. ఎస్సీలు బలంగా ఉన్న వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డుల్లో ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది. మొత్తానికి చూస్తే ముందస్తు ప్రణాళిక, వ్యూహాత్మక ఎత్తుగడ పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను మొత్తం ఖతం చేసేందుకు కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వ్యూహాత్మకంగా ప్లాన్ ప్రకారం ముందస్తు చర్చలు కావచ్చు, ముందస్తు పేపర్ వర్క్ ద్వారా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఖతం చేసేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని స్పష్టమవుతుంది నిన్న వచ్చిన రిజర్వేషన్లు బట్టి చూస్తే. అయితే పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తమకు
మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు అవకాశం రాకుండా అడ్డుకున్న ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలుస్తున్నటువంటి కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నికల్లో వాళ్ళ చేత భారీగా డబ్బు ఖర్చు పెట్టించి ఎన్నికల్లో ఓడించేందుకు తమ వంతు శాయశక్తుల ప్రయత్నం చేసేందుకు వాళ్ళు కూడా ఎత్తులకు పై ఎత్తులు, మోసానికి మోసం అనే కోణంలో వాళ్ళు కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధం కావడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నేపథ్యంలో వాళ్ళందరి మధ్య ఒక మనస్పర్ధలు కావచ్చు, గొడవలు కావచ్చు, రాజకీయంగా ఒకరిపైన ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ఈ ఎత్తులకు పై ఎత్తుల్లో భాగంగా వాళ్ళందరూ కూడా కుప్ప కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుప్ప కూలిపోయే ఈ అంశం నేపథ్యంలో ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో తమ పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగే ప్రయత్నం ఉంది. కాబట్టి చిట్ట చివరి నిమిషం వరకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరువేరుగా ప్రయత్నం చేసినప్పటికీ, వేరువేరుగా ఎన్నికల్లోకి వెళ్ళినప్పటికీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సీట్ పైన కూర్చునే అవకాశం లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీ చేస్తుంది. ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ప్రజలు కూడా ఇదే ఆలోచించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సీట్ పైన కూర్చునేందుకు అవకాశాలు సులువుగా లేవనేది స్పష్టమవుతుందని స్పష్టం. ఇక ఇదే అంశానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు అంశాలను స్పష్టం చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక అంశాలకు సంబంధించిన మాట్లాడడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. దేశానికి ఆదర్శంగా పాలమూరు, కాయ కష్టానికి మారుపేరు మనం, అభివృద్ధికి మోడల్ గా మారుస్తాను, కరువు దూరం కోసం ప్రాజెక్టులు, చదువు దగ్గర కోసం విద్యా సంస్థలు. 10 ఏళ్లలో పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు కేసీఆర్. PRLI రావడం వెనుక విఠలరావు, అప్పటి మంత్రి DKR కృషి ఉంది. ఇక పాలమూరు రంగారెడ్డిలో 25,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చారు. భూసేకరణ R&R కోసం నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదు. కేంద్రం మంజూరు చేసే IIM ను పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేస్తా తప్పులు కప్పిపుచ్చుకోవడానికి పొంగనాలు కొడుతున్న ఆనాటి మంత్రులు. BRS ఎమ్మెల్యేలని గెలిపించిన కొడంగల్ పేటకు న్యాయం చేయలేదు. మహబూబ్ నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పట్నం బాట పట్టిన పల్లె ప్రజలు, ముగిసిన సంక్రాంతి సెలవులు, ప్రయాణికులతో కిక్కిరిసిన బస్ స్టాండ్. ఇక బాసర IIITని పాలమూరుకు తీసుకొచ్చారంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. పాలమూరు విద్యాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పనిచేయడం జరుగుతుందంటూ దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు, రాష్ట్ర బాలికల జట్టులో 3కి చోటు. లక్ష్మీదేవి అమ్మవారికి వెండి ఆభరణాలు అందజేత, యువత క్రీడల్లో రాణించాలి అంటూ రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం సభ్యుడు KVN రెడ్డి పేర్కొన్నారు. విద్యా సాగునీటి రంగాలకు అత్యంత ప్రాధాన్యం. విద్యార్థులు జ్ఞాన సంపదను పెంచుకోవాలి. 17 ఏళ్లలో అన్ని చట్టసభల్లో పనిచేసే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 200 కోట్లతో నిర్మించే IIIT, అదేవిధంగా కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న ఎంపీ DK అరుణ. సీఎం సభ సక్సెస్, పార్టీ శ్రేణుల్లో జోష్, అధికంగా తరలి వచ్చిన జనం, బల ప్రదర్శన చేసిన మున్సిపల్ ఆశావాహులు, పర్యటనకు భారీ పోలీసు బందోబస్తు. అశ్వవాహనంపై ఊరేగిన ఉమామహేశ్వర స్వామి అంటూ ఒక వార్త వచ్చింది. 21లో 11 బీసీలకే మున్సిపాలిటీ చైర్మన్ల రిజర్వేషన్ల ఖరారంటూ ఒక వార్త వచ్చింది. ఇక ఆగని రేషన్ బియ్యం అక్రమ దందా, గద్వాల నుంచి రాయచూరుకు తరలింపు, భర్తను చంపిన భార్య క్షణికావేశంలో అఘాయిత్యం, వైభవంగా అభయుడి శకటోత్సవం అంటూ ఒక వార్త. పుర ఎన్నికలపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం, హాజరైన ఉమ్మడి రాష్ట్ర శ్రేణులు. 21లో 11 బీసీలకే మున్సిపాలిటీల చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు. మహబూబ్నగర్ మేయర్ స్థానం బీసీ మహిళకు కేటాయింపు, పలువురి ఆశలు గల్లంతో ఎన్నికలు జరగని జడ్చర్ల, అచ్చంపేటలకు రిజర్వేషన్లు ప్రకటన. బుద్ధి లేని అధికారులు కాబట్టి ప్రకటించారు. అరే ఎన్నికలు లేనప్పుడు రిజర్వేషన్లు ఇస్తారు దద్దమలని నాకు అర్థం కాదు. అడే ఎన్నికలు లేవు, పదవి కాలం ముగియలేదు, రిజర్వేషన్లు ఇస్తారని నాకు అర్థం కాదు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైనటువంటి మేయర్, మిగతా మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు CDMA TK శ్రీదేవి,
శనివారం రిజర్వేషన్లు ప్రకటించారు. ఆయా మున్సిపాలిటీల వార్డుల రిజర్వేషన్లు కలెక్టర్ సమక్షంలో లక్కీ డిప్ ద్వారా ఖరారు చేశారు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన మహబూబ్ నగర్ కార్పొరేషన్ చైర్మన్ స్థానం బీసీ మహిళలకు ఖరారైంది. ఈ స్థానం కోసం ఎంతో మంది ఆశావాహులు పోటీపడి డివిజన్లో ఎంపిక చేసుకున్నారు. చివరికి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో చాలా మంది ఆశావాహులు నిరుత్సాహానికి గురయ్యారు. బీసీ నాయకుల్లో మాత్రం ఉత్సాహం నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం లేదు. అయితే అధికారులు వాటికి కూడా ఇప్పుడే రిజర్వేషన్లు ఖరారు చేయడం విశేషం. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయించకపోవడం గమనార్హం. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్ని 21 మున్సిపాలిటీలు ఉంటే ఒక్క దగ్గర కూడా ఎస్సీలకు కేటాయించలేదు. మరి ఎస్సీలో ఒకసారి ఎస్సీ సోదరులారా దయచేసి దండం పెడుతున్నా, దయచేసి ఎక్కడ ఉంది మీ పోరాటం? గతంలో దండోర పోరాటం మీదే, ఆటపాటలు మీవే, ఎక్కడ కార్యక్రమాలైనా మీరే, ఏ పార్టీ సభలు సమావేశాలు పెట్టినా మన బహుజన వర్గాలే పోయేది. మరి 21 మున్సిపాలిటీలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 21 మున్సిపాలిటీ ఉంటే ఒక్క చైర్మన్ స్థానం కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేటాయించలేదు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎందుకు ఎస్సీ సోదరులు కేటాయించలేదని ఒక్కటి కూడా అడగలేదు ఒక పార్టీ, అగ్రవర్ణ కులాలకు సంబంధించిన ఈ పార్టీని. కాబట్టి సోదరులారా, మనం పోరాటం చేయాల్సింది ఒక రేవంత్ రెడ్డి మీదనో, మనం పోరాటం చేయాల్సింది ఒక రామచంద్రరావు మీదనో, మనం పోరాటం చేయాల్సింది ఒక కేటీఆర్ మీదనో కాదు. అగ్రవర్ణాలకు సంబంధించి ఎవరైతే అన్యాయం చేయడం జరుగుతుందో ఈ బహుజన వర్గాలను, వాళ్ళ మీద మాత్రమే పోరాటం చేయాలి. వ్యవస్థ మీద పోరాటం చేయాలి, వ్యవస్థలోని లోపాల మీద పోరాటం చేయాలి. బహుజన వర్గాలన్నీ కూడా సంఘటితంగా పోరాటం చేస్తేనే బహుజన రాజ్యం సాధ్యమవుతుంది. అదే విధంగా బహుజన వర్గాల నుంచి ఎవరైతే రాజ్యాధికారంలో భాగంగా రాజకీయాల అవకాశం పొందడం జరుగుతుందో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన బహుజన వర్గాలకు సంబంధించిన నాయకులు ఆయా వర్గాల కోసం అంతో ఇంతో సాయపడాలి. కానీ ఈ నాయకులు అగ్రవర్ణాలకు సంబంధించిన నేతలతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగి పదవులు వచ్చిన తర్వాత పత్త లేకుండా పోతున్నారు తప్ప బహుజన వర్గాల నుంచి, బహుజన వర్గాల్లో పుట్టినందుకే ఒక రాజకీయంగా ఒక అవకాశం వచ్చిందన్న విషయాన్ని ఒక సర్పంచ్ గానో, ఒక జెడ్పీటీసీ గానో, ఒక ఎంపీటీసీ గానో, ఒక ఎమ్మెల్యే గానో, ఒక మంత్రి గానో, ఒక ఎంపీ గానో అవకాశం వచ్చిందన్న సోయి మర్చిపోయి వీళ్ళు కూడా అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. కాబట్టి దేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న బహుజన వర్గాల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడని చందంగా ఉంది. దీనికి కారణం అగ్రవర్ణాలను నిందించడం మర్చిపోయి బహుజన వర్గాల నుంచి ఎవడైతే రాజకీయంగా ఎదుగుతున్నాడో, బహుజన వర్గాల నుంచి ఎవడైతే రాజకీయంగా ఎదిగి మళ్ళీ బహుజన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడడం లేదో వీళ్ళని ఫస్ట్ తన్నాలి. వీళ్ళని తంతే బహుజన వర్గాల కోసం, ఇటు చట్టసభల్లో మన వర్గాల కోసం ప్రశ్నిస్తాడు. బీసీ వర్గాలకు సంబంధించిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ చట్టసభల్లో ఏవైతే పార్లమెంట్లో కానీ ఏదైతే అసెంబ్లీ ఉందో వాళ్ళు పోయి అసెంబ్లీలో బహుజన వర్గాల గొంతుకై నిలుస్తారు. బహుజన వర్గాల ఉన్నతికై, అభివృద్ధికై, లేదంటే సమస్యల పరిష్కారం కోసం వాడు చట్టసభల్లో మాట్లాడతారు. కానీ ఈ దొంగలు చట్టసభలకు పోయిన తర్వాత అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి ఈ రోజు బీసీ వర్గాల కోసం, బహుజన వర్గాల కోసం అసలు స్వరం అనేది పడలేదు, మాట్లాడడం లేదు. అధికార పార్టీలకు తొత్తులుగా, అధికార పార్టీలో కొనసాగుతున్న బహుజన వర్గాలకు సంబంధించిన నాయకులు ఆ తొత్తులుగా వాళ్ళకి మారుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతున్న నాయకులు ప్రతిపక్షాలకు తొత్తులుగా మారుతున్నారు తప్ప ఆయా వర్గాల కోసం వీళ్ళు పనిచేస్తలేరు. రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని రెడ్లందరూ కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. దేనికోసం అంటే రేవంత్ రెడ్డి కాబట్టి రెడ్లందరూ కూడా అంతో ఇంతనే ఖచ్చితంగా న్యాయం చేస్తారు, తన వర్గం కోసం చూసుకుంటాడు. కేసీఆర్ కూడా 10 ఏళ్ల కాలంలో తన కులానికి సంబంధించిన వాళ్ళని అత్యధికంగా ఆయన ప్రోత్సహించడం జరిగింది. రాజకీయంగా, విద్యాపరంగా, వైద్య పరంగా, అన్ని రంగాల్లో కూడా ఉద్యోగ పరంగా రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. కానీ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు లేకుండా రాజకీయంగా అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ అగ్రవర్ణాలకు తొత్తులుగా, అధికార పార్టీలకు తొత్తులుగా, ప్రతిపక్ష పార్టీలకు తొత్తులుగా, ఈ అగ్రవర్ణ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలకు తొత్తులుగా మారుతున్నారు తప్ప బహుజన వర్గాల కోసం మాత్రం పనిచేయడం లేదు. కాబట్టి ఇక్కడ వ్యత్యాసం అనేది రావడం జరుగుతుంది. మిత్రులారా, మనం పోరాటం చేయాల్సింది ఖచ్చితంగా ఎవరైతే బహుజన వర్గాల నుంచి రాజకీయ పదవులు అనుభవించడం జరుగుతుందో ఖచ్చితంగా వీళ్ళపైన పోరాటం చేస్తేనే బహుజన సమస్యలు అనేది అతి తక్కువ సమయంలో తీరుతాయి. లేదంటే గుడ్డెందుకు ఇట్లా గడ్డేస్తే అది పని చేయదు, ఏం చేయదు. లేదంటే బతుకులు మనవి ఇక్కడే ఉంటాయి. ఇక బీసీలకు ప్రాధాన్యం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 21 చైర్మన్ స్థానాలకు గాను బీసీలకు కేటాయించారు, 11 కేటాయించారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో బీసీలకు 52.35% చైర్మన్ పదవులు దక్కబోతున్నాయి. ఇందులో బీసీ జనరల్ కు 5, బీసీ మహిళలకు 6 దక్కాయి. జనరల్ కు 5 స్థానాలు, జనరల్ మహిళలకు 4 స్థానాలు, ఒక స్థానం ఎస్టీ జనరల్ రిజర్వ్ చేయడం జరిగింది. కానీ ఎస్సీలకు మాత్రం గుండు 0. చైర్మన్ రిజర్వేషన్ ఇలా ఒకసారి చూద్దాం. భూత్పూర్
మున్సిపాలిటీ నుంచి ఎస్టీ జనరల్ ఇది ఒక్కటే ఎస్టీ వచ్చింది, ఎస్టీ కూడా ఇది ఒక్కటే, ఎస్సీలకు అసలు లేదు. ఐజా బీసీ జనరల్, వడ్డేపల్లి బీసీ జనరల్, అలంపూర్ బీసీ జనరల్, నాగర్ కర్నూల్ బీసీ జనరల్, మద్దూరు బీసీ జనరల్, దేవరకద్ర బీసీ మహిళ, కొల్లాపూర్ బీసీ మహిళ, అచ్చంపేట బీసీ మహిళ, కొత్తకోట బీసీ మహిళ, ఆత్మకూరు బీసీ మహిళ, మహబూబ్ నగర్ బీసీ మహిళ, కోస్గి అన్రిజర్వ్డ్ జనరల్, ఇక మక్తల్ జనరల్ స్థానం అన్రిజర్వ్డ్, అమర్చింత అన్రిజర్వ్డ్ జనరల్, పెబ్బేరు అన్రిజర్వ్డ్ జనరల్, జడ్చర్ల అన్రిజర్వ్డ్ జనరల్, గద్వాల అన్రిజర్వ్డ్ జనరల్, కల్వకుర్తి అన్రిజర్వ్డ్ గద్వాల అన్రిజర్వ్డ్ మహిళ, కల్వకుర్తి అన్రిజర్వ్డ్ మహిళ, నారాయణపేట అన్రిజర్వ్డ్ మహిళ, వన్పర్తి అన్రిజర్వ్డ్ మహిళ. మొత్తానికి ఇక్కడ జనరల్ స్థానాల్లో ఎక్కువ వచ్చినాయి, అగ్రవర్ణ కులాలకే ఎక్కువ వచ్చినాయి తప్ప బీసీలకు అనేది రాలేదు. ఇక్కడ అదే విధంగా ఎస్టీలకు 21 మున్సిపాలిటీలు ఉంటే ఎస్టీలకు వచ్చింది 1. ఇక ఇది మన అచ్చంపేట కానీ జడ్చర్ల కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు, అక్కడ పాలకవర్గం సమయం ముగియలే. కానీ కనీసం అచ్చంపేట నియోజకవర్గం అనేది ఎస్సీ నియోజకవర్గం మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం కనీసం ఇక్కడ ఎన్నికలు లేని ఆ నియోజకవర్గంలోనే కనీసం ఎస్సీకి ఒకరికి అవకాశం కల్పించాలి కదా, అక్కడ కూడా లేదు. అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్సీలకు స్థానం లేదు, రాజకీయంగా వీళ్ళకు పాలించే హక్కు లేదనుకుంటున్నాయా ఈ అధికార కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ కానీ? ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులారా. ఎస్సీలకు అసలు అవకాశమే లేదు 21 మున్సిపాలిటీలకు సంబంధించి. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ఎస్సీ సోదరులు ఎవరైతే ఈ పార్టీలకు ఓట్లు వేసే ముందు మేము ఎందుకు వేయాలి ఈ పార్టీలకు ఓట్లు అనేది ఒకసారి ఆలోచన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తులో కనీసం ఓటర్లు కూడా ఇప్పటికంటే నాయకులుగా లేకపోయినా ఓటర్లుగా ఉన్నారు, కనీసం భవిష్యత్తులో మనం ఓటర్లుగా ఉండే అవకాశం ఉండాలంటే ఖచ్చితంగా పటిమ ఖచ్చితంగా అవసరం, పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా ఒకసారి చూస్తే మున్సిపల్ చైర్మన్ స్థానమేమో బీసీ మహిళ అంటే జనరల్ మహిళకు రావడం జరిగింది. జనరల్ మహిళకు వచ్చిన నేపథ్యంలో అన్రిజర్వ్డ్ మహిళకు రావడం జరిగింది. ఇక మొత్తానికి వార్డుల వారీగా ఒకసారి మనం కనుక చూస్తే మిత్రులారా, కల్వకుర్తిలో ఒకసారి మనం గమనిస్తే 1వ వార్డేమో జనరల్ గా వచ్చిన అవకాశం, 2వ వార్డేమో ఎస్టీ మహిళ, 3వ వార్డేమో ఎస్టీ జనరల్, 4వ వార్డు జనరల్ మహిళ, 5వ వార్డు జనరల్ వచ్చింది, 6వ వార్డు బీసీ మహిళ, 7వ వార్డు జనరల్ మహిళ, 8వ వార్డు బీసీ మహిళ, 9వ వార్డు ఎస్సీ మహిళ, 10వ వార్డు జనరల్, 11వ వార్డు ఎస్సీ జనరల్, 12వ వార్డు జనరల్, 13వ వార్డు బీసీ జనరల్, 14వ వార్డు జనరల్ మహిళ, 15వ వార్డు జనరల్ మహిళ, 16వ వార్డు జనరల్ మహిళ, 17వ వార్డు జనరల్, 18వ వార్డు బీసీ మహిళ, 19వ వార్డు బీసీ జనరల్, 20వ వార్డు జనరల్ మహిళ, 21వ వార్డు ఎస్సీ జనరల్, 22వ వార్డు బీసీ జనరల్. మొత్తానికి ఇక్కడ వచ్చిన జనరల్ స్థానాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం మిత్రులారా. కల్వకుర్తి మున్సిపాలిటీలో మొత్తం 22 మున్సిపాలిటీలు ఉంటే జనరల్ స్థానాలు 1వ వార్డు, అదేవిధంగా వచ్చినాయి 4వ వార్డు జనరల్ మహిళ, 5వ వార్డు జనరల్ వచ్చింది, ఇక 7వ వార్డు జనరల్ మహిళ, ఇక 10వ వార్డు జనరల్ వచ్చింది, 12వ వార్డు జనరల్ వచ్చింది, 14వ వార్డు జనరల్ మహిళ, 15వ వార్డు జనరల్ మహిళ, 16వ వార్డు జనరల్ మహిళ, 17వ వార్డు జనరల్ వచ్చింది, ఇక మొత్తానికి 20వ వార్డు జనరల్ మహిళ. ఈ విధంగా చూసుకుంటా పోతే ఉన్న 22 మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి ఒకసారి చూద్దాం జనరల్ ఎన్ని వచ్చినాయి అనేది. 1 2 3 4 5 6 7 8 9 10 11 22 వార్డులకు గాను 11 వార్డులు అంటే సగానికి సగం జనరల్ కి వచ్చినాయి మిత్రులారా. జనరల్ అంటే 22 వార్డులు ఉంటే 11 వార్డులు జనరల్ కి వచ్చినాయి. ఇంకా అంటే వాళ్ళు ఉన్న శాతం ఎంత మిత్రులారా? జనరల్ ఎంత శాతం ఉన్నారు మిత్రులారా? 2 నుంచి 3% కాదంటే 5% ఉండరు. 5% ఉన్న వాళ్ళకి సగానికి సగం జనరల్ స్థానాలు వచ్చినాయి మిత్రులారా. ఒకసారి అర్థం చేసుకోండి. అదే విధంగా సగానికి సగం జనరల్ స్థానాలు రాగా
చైర్మన్ కూడా జనరల్ స్థానానికి కేటాయించడం జరిగిందంటే అగ్రవర్ణాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ లేదంటే అధికారం అనేది అగ్రవర్ణ పార్టీల చేతుల్లో ఉంటే పార్టీలు వాళ్ళ చేతుల్లో ఉంటే ఏ విధంగా రిజర్వేషన్లు వస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనం మిత్రులారా. సగం వార్డు జనరల్ స్థానాలు ఎవడైనా ఎస్సీ పోటీ చేస్తాడా మిత్రులారా? జనరల్ వార్డులు ఎవడైనా ఎస్టీలు పోటీ చేస్తారా? జనరల్ వార్డులు ఎవడైనా బీసీ పోటీ చేస్తాడా? పోటీ చేస్తే వాళ్ళు పెట్టే ఖర్చు ఏదైతే మద్యం పంపిణీ కావచ్చు, పైసలు ఇచ్చే పంపిణీ కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, తప్పుడు మార్గం కావచ్చు, ఎవడైనా చేస్తాడా మిత్రులారా? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును ఎవడన్నా తట్టుకోగలుగుతాడా? వాళ్ళ పంచే డబ్బును ఎవడన్నా తట్టుకోగలుగుతాడా? ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ తట్టుకోగలుగుతాడా? కాబట్టి ఇక్కడ జరుగుతుంది అగ్రవర్ణాల పార్టీల రాజకీయం జరుగుతుంది. అగ్రవర్ణ కులాలకు సంబంధించిన రాజకీయ నాయకులతో బహుజన వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ బహుజన వర్గాల్లోని కొంతమంది నాయకులు అగ్రవర్ణ పార్టీలకు తొత్తులుగా మారారు. కాబట్టి ఆ తొత్తులుగా మారే వ్యవహారం ఎప్పుడైతే తగ్గడం జరుగుతుందో, ఈ బహుజన వర్గాల నుంచి ఎప్పుడైతే నాయకులు రాజకీయ పదవులు అనుభవించడం జరుగుతుందో, ఆ పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహుజన వర్గాల కోసం తన రాజ్యాధికారాన్ని, తన పదవిని కానీ లేదంటే తనకు ఉన్న పవర్ని కానీ బహుజన వర్గాల ఉన్నతి కోసం అంతో ఇంతో ఎప్పుడైతే ప్రయత్నం చేయడం జరుగుతుందో అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది తప్ప అప్పటి వరకు బీసీల బతుకులో కానీ, ఎస్సీల బతుకులో కానీ, ఎస్టీల బతుకులో కానీ, మైనార్టీల బతుకులో కానీ, బహుజన బతుకుల్లో మార్పు అనేది రాదు అనేది సుస్పష్టం. రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తల్లోకి ఒకసారి మనం వెళ్ళే ముందు మన కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆమన్గల్ మన కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమన్గల్ మున్సిపాలిటీలో ఏం రిజర్వేషన్లు వార్డు వైజ్ వచ్చింది ఒకసారి చూస్తే, ఆమన్గల్ మున్సిపాలిటీలో జనరల్ రావడం జరిగింది మిత్రులారా. జనరల్ అంటే చైర్మన్ అనేది జనరల్ రావడం జరిగింది. ఈ జనరల్ వచ్చిన నేపథ్యంలో వార్డుల పరంగా ఏమేమి ఉన్నాయి రిజర్వేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఆమన్గల్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఏం రిజర్వేషన్లు ఉన్నాయి అంశాన్ని ఒకసారి మనం చూస్తే ప్రధానంగా మనకు తెలుస్తుంది మిత్రులారా. ఏ వార్డు, ఫస్ట్ వార్డు నుంచి ఏ వార్డు ఏ రిజర్వేషన్ ఉందనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూద్దాం మిత్రులు. మొత్తం ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులు ఉంటే ఈ 15 వార్డుల్లో ఏ వార్డు ఏ రిజర్వేషన్ రావడం జరిగిందని ఒకసారి చూస్తే ఇక్కడ చైర్మన్ స్థానం మాత్రం జనరల్ రావడం జరిగింది మిత్రులు. ఆమన్గల్ మున్సిపాలిటీలో చైర్మన్ స్థానం జనరల్ రాగా ఇక ఇక్కడ ఉన్నటువంటి వార్డులు మొత్తం 15 ఉంటే 15 వార్డుల్లో ఏ వార్డు ఏ రిజర్వేషన్ ఒకసారి చూస్తే 1వ వార్డు జనరల్ మహిళ, 2వ వార్డు ఎస్సీ మహిళ, 3వ వార్డు జనరల్ మహిళ, ఇక 4వ వార్డు జనరల్, 5వ వార్డు జనరల్, 6వ వార్డు ఎస్టీ, 7వ వార్డు ఎస్టీ, 8వ వార్డు ఎస్సీ, ఇక 9వ వార్డు జనరల్ వచ్చింది, 10వ వార్డు జనరల్ మహిళ, 11వ వార్డు ఎస్టీ మహిళ, ఇక 12వ వార్డు బీసీ, 13వ వార్డు ఎస్టీ, ఇక 14వ వార్డు జనరల్, 15వ వార్డు జనరల్ మహిళ. మొత్తం 15 వార్డులు ఉన్నాయి ఆమన్గల్ మున్సిపాలిటీలో. 15 వార్డులు ఉంటే జనరల్ కి ఎన్ని స్థానాలు వచ్చినాయి ఒకసారి చూద్దాం. 1వ వార్డు జనరల్ మహిళ, 3వ వార్డు జనరల్ మహిళ, 4వ వార్డు 5వ వార్డు జనరల్, అదే విధంగా 9వ వార్డు కూడా జనరల్, 10వ వార్డు జనరల్ మహిళ, ఇక మొత్తానికి 14వ వార్డు జనరల్, 15వ వార్డు జనరల్ మహిళ. మొత్తానికి ఉన్న 15 వార్డుల్లో జనరల్ కి ఎన్ని వచ్చినాయి ఒకసారి చూస్తే 1 2 14వ వార్డు, 15వ వార్డు 1 2 3 4 5 6 7 8 15 వార్డుల్లో 8 స్థానాలు జనరల్ కేటాయించడం జరిగింది. కాబట్టి అధికార పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు, అధికార పార్టీలు మొత్తం
ఈ వ్యవహార తతంగాన్ని మనం ఒకసారి గమనిస్తుంటే మిత్రులారా, మొత్తానికి అంటే మనము గమనిస్తుంది ఏంటి అంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించి రాజకీయ పార్టీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి సగం వార్డులు మొత్తం వాళ్ళే దోచుకుపోవడం జరుగుతుంది, రాజకీయం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనేది సుస్పష్టం మిత్రులారా. అందులో భాగంగానే రాజ్యాధికారంలో భాగంగా బహుజన వర్గాల కోసం మేలు జరగాలంటే ఖచ్చితంగా జరగాల్సింది ఓట్లు కాదు మిత్రులారా, రావాల్సింది మనకు ఇక్కడ కౌన్సిలర్ సీట్లు కాదు, చైర్మన్ పదవులే రావాలి బీసీలకు, బహుజన వర్గాలకి. అదేవిధంగా ఎమ్మెల్యేలు బహుజన వర్గాలు కావాలి. అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహుజన వర్గాల కోసం పని చేయాలి. అధికార పార్టీకి తొత్తులు, అగ్రవర్ణ కులాలకు తొత్తులుగా మారినన్ని రోజులు బహుజన వర్గాల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడిగానే మారుతాయి, అక్కడనే ఉంటాయి. రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. నాకు శత్రువులు లేరు, నిరక్షరాస్యత, పేదరికం, కరువే నా శత్రువులు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పాలమూరు జిల్లాలో పర్యటించిన సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఉన్న ఒక్క శత్రువును ఎన్నికల్లో ఓడించాను, మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టి పడేస్తాం. జైపాల్ రెడ్డి, జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు, దెబ్బకు దెబ్బ తీస్తాం. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? శాసనసభలో చర్చ పెడితే పారిపోయారు టిఆర్ఎస్ వాళ్ళు. పంచడానికి భూములు లేవు, విద్యను మాత్రమే నేను పంచగలుగుతా అంటూ పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1463 కోట్లతో IIIT క్యాంపస్ సహా వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇక నవ మేడారం అంటూ ఒక వార్త వచ్చింది. మేడారానికి సంబంధించి గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్త రూపు. 4000 టన్నుల గ్రానైట్ తో గద్దెల ప్రాకారం, 9 స్వాగత తోరణాల నిర్మాణం, 7000 ఆదివాసీ సంస్కృతి ఆచారాలు, చరిత్ర చిహ్నాలు, 101 కోట్ల వ్యయంతో 3 నెలల్లోనే పనులు. నేడు సాయంత్రం మేడారానికి సీఎం, అక్కడే మంత్రివర్గ భేటీ. రాత్రికి బస, రేపు ఉదయం గద్దెలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్. జనరల్ మహిళకు హైదరాబాద్ కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లు కూడా మహిళలకి కేటాయింపు. మేయర్లు, చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు. చైర్ పర్సన్లలో బీసీలకు 31.7%. 7 కార్పొరేషన్లకే ప్రస్తుతం ఎన్నికలు. జిహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మంలో పాలక మండల గడువు ముగిసాకే ప్రక్రియ. ఇక 121 మున్సిపాలిటీలో 116 చోట్ల ఎన్నికలు. ప్రక్రియకు ఎస్సీ సమాయత్తం. పురపోరుపై ఎన్నికలకు పార్టీలన్నీ సన్నద్ధం. పల్లెల్లో మాదిరి పట్టణాలపై ఆ పట్టుకు అధికార పార్టీ ప్రయత్నాలు. వచ్చే నెల నుంచి అంగన్వాడీలో టిఫిన్ సరఫరా చేయనున్న టీజీ ఫుడ్స్. హైదరాబాద్ జిల్లాలో శ్రీకారం, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా అమలు. బెంగాల్కు పెద్ద సమస్య వలసలే. ఈ పాపం మమతదే. చొరబాటుదారులతో నింపేశారు. ఘర్షణలకు కారణం ఇదే. ముంబై ఫలితమే బెంగాల్లో సాధిస్తాం. బీజేపీ వెంటే జంజీ తరం, నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి. 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లకు శ్రీకారం. 3000 కోట్ల రైలు రోడ్డు ప్రాజెక్టులు ప్రారంభం. ఇక ఎరుపెక్కిన ఖమ్మం గుమ్మం. నేడు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి నేడు సిపిఐ శతాబ్ది ముగింపు సభ. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న ఖమ్మం జిల్లా మంత్రులు. పాలేరులో 322 కోట్ల పనులకు శ్రీకారం. నాకు పని దొరక్కపోవడానికి మతమే కారణమేమో అంటున్నాడు రహమాన్ గారు. ఇక చావా విభజనవాదాన్ని సొమ్ము చేసుకుంది సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. మతం మార్చుకో పని దొరుకుతుందేమంటూ విహెచ్పి పేర్కొంది. ఎందుకంటే ఇంక మతం మారడం కొత్త ఏం కాదు. వీడు నిజంగా చెప్పాలంటే హిందూకు పుట్టిండు, తర్వాత మతం మారి ముస్లింలకు పోయిండు. ముస్లింలకు పోయిన ఈ కుక్క అక్కడన్నా మంచిగా ఉండాలి కదా, ఉంటలేడా? నేను ముస్లింగా మారినందుకే నాకు అవకాశాలు, సినిమా అవకాశాలు వస్తలేవు అంటున్నాడు. ఈ దొంగ కోట్ల రూపాయలు తీసుకుంటాడు. ఈ దగ్గరికి ఓడు అని చెప్పి చిన్న నిర్మాతలు పోతారా, చిన్న డైరెక్టర్లు పోతారా, చిన్న హీరోలు పోతారా? కోట్ల రూపాయలు లేవాలి. ఈయన అంతర్జాతీయ మొత్తం లెవెల్ అండర్ ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్ కుక్క హిందూ పుట్టి ముస్లింలకు మారిండు. సరే మారినో నీకు ఇష్టం ఉంది, అక్కడన్నా నువ్వు పద్ధతిగా ఉండాలి కదరా కుక్క. ఆ నుంచి మళ్ళా హిందువుల గురించి మాట్లాడతాడు. హిందూ పుట్టినోడు హిందువుగా సావరా, ముస్లిం పుట్టినోడు ముస్లింగా చనిపోతాడు. ఓకే, ఎందుకంటే వాళ్ళ కులాన్ని కానీ మతాన్ని కానీ వాళ్ళు విశ్వసిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. కానీ ఈయనకి హిందూగా పుట్టినోడు మళ్ళీ ముస్లింలకు ఎట్లా పోతాడు? పోయినోడు ఊకే వల్ల మళ్ళీ ఇప్పుడు ఈయన మతం వల్లనే ఏనంట, ఈయన కులం అయినది హిందూ అయిన ముస్లిం అయినది కంటే ఈయనకు అవకాశాలు వస్తాయి. ఏం అవకాశాలు రావాలా నీకు?
జాతీయ అంతర్జాతీయ అంశంలో రాణించినవరా. ఏఆర్ రెహమాన్ అంటే తెలియనోడు లేడు. నీ దగ్గరికి రావాలి డైరెక్టర్ రోడ్ అని అంటే నువ్వు కోట్ల రూపాయలు కావాలంటావు, అత్యధిక పారిశోధికం అంటాడు. ఎవరు రావాలి నీ దగ్గరికి? నీకు ఇంత ఉన్నత అంతర్జాతీయ స్థాయికి ఎదిగినోడికి ఇప్పుడు కులం గుర్తుకొచ్చింది. వానికి కులం వల్ల నాకు అవకాశాలు వస్తున్నాడు, సిగ్గులేనోడు. అందుకే విహెచ్ పోల్ మాట్లాడేది, అరే నువ్వు మతం మార్చుకోవడం నీకు అలవాటే కదరా, మళ్ళీసారి మతం మార్చుకోరా, హిందూ మతంలోకి రారా, మరి వస్తే నీకు అవకాశాలు వస్తాయేమో అంటున్నారు. సిగ్గుందా వీరికి? ఇక బీఆర్ఎస్ ముక్కలవడం పక్క. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెహమాన్ మాటలు విచారకరమని వ్యాఖ్య. మల్కాజిగిరిని సికింద్రాబాద్ లో కలుపొద్దంటూ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అసలు ఈ రెహమాన్ గాడు ఎవరో చూద్దాం ఒకసారి. అసలు నీకు రెహమాన్ పేరెట్లో పెట్టిర్రా నాయన, నాకు అర్థం కాదు. నువ్వు పుట్టిందో వానికి, ఏ ఇంట్లో పెరిగినావు, ఎవరికి పుడితే ఎవరి పేరు పెట్టుకుంటున్నావు, ఎవరి కులం పెట్టుకుంటున్నావు. రెహమాన్ గాడు ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. ఒకని గుట్టి ఇంకొక మతం పేరు చెప్పుకోవడం ఏందరా, ఒకని గుట్టి ఇంకో తండ్రి పేరు చెప్పుకున్నట్టు లెక్క. ఇప్పుడు ఒక మతంలో ఉట్టి ఇంకో మతంలో పెరగడం, లేదంటే ఇంకో మతం గురించి చెప్పడం అంటే ఒక తండ్రి గుట్టి ఇంకో తండ్రి పేరు చెప్పడమే లెక్క. కొత్త కనెక్షన్ ఇక ఈజీ. రైతుపై తగ్గనున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ భారం. కొత్త కనెక్షన్ కు అవుట్ రైట్ కాంట్రిబ్యూషన్ నుంచి విముక్తి. కిలోవాట్ కు 1000 రూపాయలు కడితే వ్యవసాయ కనెక్షన్ ఇవ్వాల్సిందే, ఇతర ఛార్జీలు లేవు. కరెంట్ లైన్ కు కిలోమీటర్ లోపు ఉంటే ఎస్టిమేషన్ లేకుండానే ఇల్లు అపార్ట్మెంట్లకు కనెక్షన్. టీజీఈఆర్సీ తాజా ఉత్తర్వులు. గృహ వాణిజ్య పారిశ్రామిక రంగాల వారికి ఛార్జీలు. గృహ వాణిజ్య పారిశ్రామిక రంగాల వారిగా ఛార్జీలు ఉంటాయి. ఇకపై రైతులు కిలోవాట్ కు 1000 చొప్పున ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కనెక్షన్ కావాలనుకుంటే ఆ మేరకు ఛార్జీలు చెల్లిస్తే చాలు, కరెంట్ కనెక్షన్ లభిస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని రైతులకు భారీ ఊరటనిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి టీజీఈఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అదనపు ఛార్జీలు, విద్యుత్ సిబ్బందికి సంబంధించిన ఖర్చులు అధికంగా లేకుండా రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిధిలోని ఈ విద్యుత్ సంబంధించిన అధికారులు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక విద్యుత్ అధికారుల చేతివాట నుంచి రైతులకు ఉపశమనం లభించినట్లయింది. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం వ్యవసాయ కనెక్షన్ కు దరఖాస్తు చేసుకుంటే రైతు పొలంలో ఉన్న మోటార్ నుంచి 3 విద్యుత్ స్తంభాల లోపు ఉంటే కనెక్షన్ ఇస్తున్నారు. 3 స్తంభాలు దాటితే అవుట్ రైట్ కాంట్రిబ్యూషన్ అంటే ఓఆర్సీ కింద రైతు విద్యుత్ శాఖకు 45,000కు పైగా కట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం టీజీఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ భారం రైతుల మీద నుంచి తొలగిపోతుంది. కొత్త అపార్ట్మెంట్లకు కనెక్షన్లు ఇక సులువు. టీజీఈఆర్సీ తాజా ఉత్తర్వుల ప్రకారం కొత్త అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాల్లో కరెంట్ కనెక్షన్ తీసుకోవడం కూడా ఇకపై సులువు కానుంది. వీటికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎస్టిమేషన్స్ పేరిట డిస్కంల ఉద్యోగులు, అధికారులు దందాలు నడిపిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఇక మీదట దీనికి తెరపడే అవకాశం ఉంది. తీసుకునే కరెంట్ కనెక్షన్ సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు చెల్లిస్తే చాలు, కనెక్షన్ ఇవ్వాల్సిందే. కరెంట్ లైన్ కు 1 కిలోమీటర్ లోపు అపార్ట్మెంట్ నివాస సముదాయం ఉంటే కరెంట్ సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్ కరెంట్ వినియోగం 25 కిలోవాట్లు అనుకుంటే ప్రతి కిలోవాట్ కు 10,000 చొప్పున 25 కిలోవాట్లకు 2.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఆ మేరకు అపార్ట్మెంట్ కు అవసరమైన లైన్లు వేయడం, ట్రాన్స్ఫర్ బిగించడం కూడా డిస్కందే బాధ్యత. అపార్ట్మెంట్ నివాస సముదాయం కరెంటు లైన్ కు కిలోమీటర్ దూరం కంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన లైన్లు, ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు, కూలీల ఖర్చు తదితరమైనవన్నీ వినియోగదారుల నుంచి వసూలు చేసే అధికారం డిస్కం లకు ఉంటుందని టీజీఈఆర్సీ స్పష్టం చేసింది. వినియోగదారులకు విద్యుత్తును అందించడానికి వీలుగా 150 కిలోవాట్లు లోపు లేదంటే ఆ పైన లోడు కోసం కొత్తగా సరఫరా వ్యవస్థకు వెచ్చించిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డిస్కంలకు 2020లో ఆదేశాలు జారీ చేసింది. ఈ వెసులుబాటుతో రెగ్యులేషన్ ను సవరించాలని డిస్కంలు ఏడాది కిందట ఈఆర్సీని కోరాయి. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత కనెక్షన్ల జారీ ప్రక్రియ వల్ల నష్టం జరిగిందని డిస్కంలు నిర్ధారణకు వస్తే తదుపరి వార్షిక ఆదాయ అవసరాలు పిటిషన్ లో ట్రూ అప్ కింద వాస్తవిక వ్యయాన్ని రాబట్టుకోవడానికి వీలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే టీజీఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక టీజీఈఆర్సీ రెగ్యులేషన్స్ ప్రకారం ఛార్జీలు ఒకసారి చూస్తే డొమెస్టిక్ కేటగిరీలో 1 కిలోవాట్ కు 500, 1 కిలోవాట్ పై నుంచి 5 కిలోవాట్ల దాకా కనీస ఛార్జీ 500,
ప్రతి కిలోవాట్ కు 600 రూపాయలు. 5 కిలోవాట్ల పై నుంచి 20 కిలోవాట్ల దాకా కనీస ఛార్జీ 2900, ప్రతి కిలోవాట్ కు 1500. ఇక 2 కిలోవాట్ల పైన ఉంటే ప్రతి కిలోవాట్ కు 10,000 రూపాయలు. నాన్ డొమెస్టిక్ కమర్షియల్ కేటగిరీ అయితే 1 కిలోవాట్ దాకా కనీస ఛార్జ్ 1000 రూపాయలు. 1 కిలోవాట్ పై నుంచి 5 కిలోవాట్ల దాకా కనీస ఛార్జ్ 1000, ప్రతి కిలోవాట్ కు 1200. ఇక 5 కిలోవాట్ల పై నుంచి 20 కిలోవాట్ల దాకా కనీస ఛార్జ్ 5800, ప్రతి కిలోవాట్ కు 2000 రూపాయలు. ఇక 20 కిలోవాట్లు దాటితే ప్రతి కిలోవాట్ కి 10,000 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఇక LT3 ఇండస్ట్రీస్ కేటగిరీ అయితే 20 కిలోవాట్ల దాకా ప్రతి కిలోవాట్ కు 4000, 20 కిలోవాట్ల పైన అయితే ప్రతి కిలోవాట్ కు 10,000. ఇక LT4 కుటీర పరిశ్రమలు అయితే 19 కిలోవాట్ల దాకా ప్రతి కిలోవాట్ కు 1000 రూపాయలు. ఇక LT5 వ్యవసాయానికి సంబంధించి 20 HP లోపు అయితే కిలోవాట్ కు 1000 రూపాయలు రైతుల నుంచి ORC తీసుకోవడానికి వీల్లేదు. ఇక LT9 ఎలక్ట్రిక్ ఛార్జీ కేంద్రాలు 1 కిలోవాట్ దాకా 1000 రూపాయలు, 1 కిలోవాట్ నుంచి 20 కిలోవాట్ల దాకా కనీస ఛార్జ్ 1000 రూపాయలు, ప్రతి కిలోవాట్ కు 1200. 20 కిలోవాట్ల పైన ప్రతి కిలోవాట్ కు 8000 రూపాయలు తీసుకునేందుకు అవకాశం ఉంది. పరిణామాలన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లేదంటే వ్యవసాయ అధికారులు తీసుకునే నిర్ణయంతో ఈ ప్రాంతానికి సంబంధించిన, ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు మేలు చేసే అవకాశంగా మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. నాటో దేశాలపై ట్రంప్ సుంకాల బాంబు. అమెరికా ఆధీనంలోకి గ్రీన్లాండ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న 8 దేశాలపై విధిస్తున్నట్లు ప్రకటన. ఫిబ్రవరి 1 నుంచి 10%, జూన్ నుంచి 25%. ఆ దేశాలు గ్రీన్లాండ్ కు దళాలను పంపి ప్రమాదకర ఆట మొదలు పెట్టాయని మండిపాటు. ట్రంప్ గారికి బుద్ధి మందగించింది. వీడు ఓన్లీ సుంకాల గురించి మాత్రం తప్ప ప్రపంచంలో ఏ సమస్య గురించి మాట్లాడలేడు. ఏదో ఒక విషయం పైకి లేవాలి, సుంకాలు విధిస్తామని భయపెట్టియాలి. పక్కాగా పుల్ల లెక్క. రేపటి నుంచి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్. 25వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మెగా సర్వే. 3053 అటవీ ప్రాంతాలు, రిజర్వ్ ఫారెస్ట్ లో జంతు గణన. రంగంలోకి అటవీ సిబ్బంది 1559 మంది వాలంటీర్లు, NGO సభ్యులు. పులి అడుగులు, చెట్లకు గోకుడు గుర్తులు, మలం ఆధారంగా ఆచూకీ సేకరించిన డేటాతో కెమెరా ట్రాప్స్, ఆపైనే ఖచ్చితమైన సంఖ్య గుర్తింపు. ఇక సీఎం కుర్చీ మీ అయ్య జాగిరా, 2 ఏళ్లకి నన్ను దిగిపో అంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదిస్తే కూర్చున్నా మీరు చెప్తే దిగిపోతానా? మీరు చక్కగా పాలించకనే ప్రజలు మమ్మల్ని తెచ్చుకున్నారు. 10 ఏళ్ళు ఎట్లా పాలించాలో తెలుసు. మీ పాలనలో ఒక్క ప్రాజెక్టు తేలే. 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి విద్యకు ఇచ్చింది 0. కనీసం గురుకులాలకు భవనాలు, స్టూడెంట్లకు బాత్రూంలు కట్టలే. ఎడ్యుకేషన్ కి మా సర్కారు తొలి ప్రాధాన్యం. 1000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. నడుము విరిగి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ నాకు శత్రువు కాదు, పేదరికమే తన అసలైన శత్రువు అని కామెంట్. పాలమూరులో IIIT భవనాలకు శంకుస్థాపన. 40 మందిని కాపాడి కన్ను మూసిన ఆర్టీసీ డ్రైవర్. గుండెపోటుకు గురైన ఆర్టీసీ డ్రైవర్ బస్సును పక్కకు ఆపి 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. గ్రేట్. కారు బోల్తా 2 టీచర్ల మృతి. కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 2 టీచర్లు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో తుంగదుర్తిలో పనిచేస్తున్న కల్పన, రావులపల్లి స్కూల్లో పనిచేస్తున్న పోరెడ్డి గీతారెడ్డి ఉన్నారు. ఇక బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్. బియ్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం 168.80 లక్షల టన్నులతో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 159.90 లక్షల టన్నులతో 2వ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 3వ స్థానంలో ఉండగా ఏపీ 73.40 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తికే పరిమితమైంది. మన దాంట్లో సగం దగ్గర ఉన్నంతే, సగం కూడా లేదు మన తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తిలో ఏపీ. 20 మంది ఐపీఎస్లు బదిలీ. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐపీఎస్లు బదిలీ జరిగాయి. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీలు, డీసీపీలను ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్లు ఇచ్చారు. పునర్విభజనలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో కొత్తగా ఏర్పడిన జోన్లకు అధికారులను కేటాయించారు. మున్సిపల్స్ లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటూ
కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే గెలిచినోళ్ళంతా కాంగ్రెస్ గూటికే. బీఆర్ఎస్ కాంగ్రెస్ సహకారంతో మేయర్ పీఠ కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకారంతో మేయర్ పీఠను దక్కించుకునేందుకు ఎంఐఎం ప్లాన్ చేస్తుందని కామెంట్. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉండాలి అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో బీఆర్ఎస్ భూస్థాపితమంటూ రామచంద్రరావు పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం. 14 మందితో మేడారం ట్రస్ట్ బోర్డు, అందులో 13 మంది మహిళలకి ఛాన్స్. చైర్పర్సన్ గా సుకన్యను ప్రకటించిన ప్రభుత్వం. ఎక్స్ అఫీషియో మెంబర్ గా పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి సీతక్క. నేడు మేడారం జాతరకు సర్కారు. సాయంత్రం సమ్మక్క సన్నిధిలో కేబినెట్ మీటింగ్, సీఎం సహా మంత్రులంతా 2 రోజుల పాటు అక్కడే. అనుక్షణం భయమే. కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు. ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళ ఆవేదన. దేశమంతటా ఆందోళనలు, బయటకు వెళ్తే పరిస్థితి లేదు. మన ఎంబసీ సహకారంతో బయటపడ్డామని వెల్లడి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కుటుంబ సభ్యులను అతుక్కొని భావోద్వేగం. ఇరాన్ లో 9,000 మంది ఇండియన్స్ ఉన్నట్లు కేంద్రం వెల్లడి. కాకా T20 లీగ్ ఛాంపియన్ నిజామాబాద్. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఖమ్మంపై గెలుపు. ట్రోఫీ 5 లక్షల ప్రైజ్ మనీ సొంతం. రన్నర్ గా ఖమ్మం, నల్గొండకు 3rd ప్లేస్. అట్టహాసంగా మెగా టోర్నమెంట్ ముగింపు వేడుకలు హైదరాబాద్ లో కొనసాగినాయి. విమెన్ లీగ్ కు మేము రెడీ. HCA ముందుకొస్తే విశాఖ తరపున స్పాన్సర్షిప్ అంటూ మంత్రి వివేక్ పేర్కొన్నారు. స్టేడియాల నిర్మాణానికి భూములు ఇస్తామంటూ పొంగులెట్టి పేర్కొన్నారు. కాకా కృషితోనే క్రికెట్ అభివృద్ధి అంటూ ఉత్తమ్ పేర్కొన్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు శిక్షణ ఇవ్వాలంటూ పొన్నం పేర్కొన్నారు. ప్రతి ఏటా టోర్నీ నిర్వహిస్తామంటూ ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. గ్రేటర్ పీఠం మళ్ళీ మహిళకే. జనరల్ మహిళకు గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మేయర్ పదవులు కూడా ఆ కేటగిరీకి రిజర్వ్. జనరల్ కోటాలోకి వరంగల్, కరీంనగర్, మంచిర్యాల కరీంనగర్, మంచిర్యాల బీసీ జనరల్, పాలమూరు కూడా బీసీ మహిళకు. రామగుండం ఎస్సీకి, కొత్తగూడెం ఎస్టీకి రిజర్వ్. 10 మేయర్, 121 చైర్ పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు. గతంలో జనరల్ స్థానాల్లో కొన్ని పదవులు ఈసారి రిజర్వేషన్ కోటాలోకి. రొటేషన్ తో మారిన స్థానాలు అంటూ ఒక వార్త వచ్చింది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రిజర్వేషన్లు మొత్తం 10. ఎస్సీకి, ఎస్టీకి 1, ఎస్సీకి 1, బీసీకి 2, బీసీ మహిళకు 1, జనరల్ మహిళకు 4. గ్రేటర్ వరంగల్ కు సంబంధించి జనరల్ ఇక గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ జనరల్ మహిళకి. ఇంకొక వార్త చూద్దాం. సంచలనాత్మక అంశం. నిన్న దేశవ్యాప్తంగా ఒక అంశం అనేది దేశ ప్రజలందరి దృష్టిని కూడా ఆకర్షించడం జరిగింది. అది ఏంటి అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది కదా. ఇక్కడ తమిళనాడులో మొదలుపెట్టారు. పురుషులకు కూడా ఫ్రీ బస్ అంట ఈసారి ఎన్నికల్లో గెలిస్తే. అది మాట్లాడడం జరిగింది. ఒకసారి చూద్దాం. మగవారికి ఫ్రీ బస్. ఈయన చెప్పింది ఆషమాషి వ్యక్తి కాదు. మాజీ ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది పళనిస్వామి. మా పార్టీ కనుక వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పురుషులకు ఫ్రీ బస్ అనే అవకాశం కల్పించడం జరుగుతుందంటే ఆయన పేర్కొన్నారు. అది ఏంటో చూద్దాం. మగవారికి ఫ్రీ బస్. తమిళనాడులో అన్నా డిఎంకే హామీ. మహిళలకు నెలకు 2,000 రూపాయలు. అర్హులందరికీ అమ్మా హౌసింగ్ స్కీమ్. అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్ కట్టి పేదలకు ఇల్లు. పెండ్లై వేరు కాపురం పెట్టినోళ్లకు ల్యాండ్ సమకూర్చి సొంతిల్లు. ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ తర్వాత మరిన్ని హామీలు ఉంటాయన్న పళనిస్వామి. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి పలు విషయాలని స్పష్టం చేయడం జరిగింది. అంటే తమ పార్టీ అన్నా డిఎంకే అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు అనేది స్పష్టం చేయడం జరిగింది. ఈ పురుషులకు ఫ్రీ బస్ అనేది దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా ప్రస్తుతం మారడం జరిగింది. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నా డిఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి 5 కీలక హామీలను ప్రకటించారు. శనివారం ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా పార్టీ ఆఫీసులో ఎంజీఆర్ ఫోటోకు పళనిస్వామి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సిటీ బస్సులో ప్రయాణించే మహిళలకు అమలు చేస్తున్నట్లు పురుషులకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పిస్తాం. ఫ్యామిలీ కార్డు ఉన్న మహిళలకు నెలకు 2,000 రూపాయల చొప్పున ఇస్తాం. అలాగే అమ్మా హౌసింగ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు లేని వారికి కాంక్రీట్ ఇండ్లు కట్టిస్తాం. భూమి లేకపోతే ప్రభుత్వమే భూమి కేటాయిస్తుంది.
అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్లు కట్టి ఇల్లు లేని వారికి ఇస్తామంటూ పళనిస్వామి వివరించారు. ఇక ఉపాధి హామీ పథకం 150 రోజులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని తాము 150 రోజులకు పెంచుతామని పళనిస్వామి వెల్లడించారు. అమ్మ 2 వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మంది మహిళలకు 25,000 సబ్సిడీతో 2 వీలర్లు ఇస్తామని చెప్పారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు 1,500 ఇస్తామని తాము హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ మొత్తాన్ని 500కు పెంచుతామని పేర్కొన్నారు. దీంతో పాటు ఏడాదికి 6 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు. కాగా ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. ఆ లోపే పళనిస్వామి హామీలు ఇచ్చేశారు. అంతేకాకుండా మేనిఫెస్టో కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లను పూర్తి చేసిన తర్వాత మరిన్ని హామీలు ఉంటాయని సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఫ్రీ హామీ ఇయ్యాలి, సీటు కైవసం చేసుకోవాలి, తర్వాత ఇష్టారీతిగా పాలన చేయాలి. అన్ని రాజకీయ పార్టీల వ్యవహార తీరు ఇదే. ఇక జనరల్ మహిళకు జిహెచ్ఎంసీ పీఠం, బీసీ మహిళకు మహబూబ్ నగర్ అంటూ ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వార్త వచ్చింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనకు సంబంధించిన వార్త వచ్చింది. ఇక మేడారం జాతరకు సంబంధించిన వార్త, కాంగ్రెస్ భాజపాల మధ్యనే పురపూరు ఉంటుందంటూ బీజేపీ ముఖ్య నేతలు పేర్కొన్న వార్త వచ్చింది. ఇక విదేశాల్లోనూ మనకు అధునాతన రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవంలో మోదీ పేర్కొన్నారు. విదేశాల మాదిరి మనకు కూడా అధునాతన రైళ్లు అంటారని పేర్కొన్నారు. హౌడా గువాహటి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించి అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఒక వార్త ప్రధానంగా వచ్చింది. ఇక నమస్తే తెలంగాణలో ఏం వార్తలు వచ్చినా ఒకసారి చూద్దాం. ఇక 10 నెలలైన యాసంగి బోనస్ పడలే, చెల్లింపుల్లో రేవంత్ సర్కార్ తాత్సారం, నిధులు లేకుండా ఫైల్ పక్కన పెట్టిన ఆర్థిక శాఖ. నేటికి ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఫైల్ 1159 కోట్లు నష్టపోతున్న రైతన్నలు ఆశ పెట్టి చెయ్యిచ్చిన కాంగ్రెస్ అంటూ ఒక వార్త. ఇక పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ అవే అబద్ధాలు, బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆరోపణలు, గత పాలకుల నిర్లక్ష్యం వల్లేలని విమర్శలు, ఏం చేస్తారో చెప్పకుండా దాటవేత ధోరణి. బీజేపీతో దోస్తీపై రేవంత్ రెడ్డి సరికొత్త భాష్యం, సఖ్యతతోనే నిధులు వస్తాయని వ్యాఖ్యానం, మరోసారి సొంత జిల్లాను వంచిన సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరు వాసులు విపక్షాల్లో విమర్శలు అంటూ ఒక వార్త వచ్చింది. రాహుల్ ఈ ప్రశ్నకు బదులు అంటున్నాడు కేటీఆర్. నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమే ప్రజాపాలన అవుతుందా? అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్తి? పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే అరెస్టులు చేస్తారా? తెలంగాణ భవన్లోనే నిర్బంధిస్తారా? ఎక్కడికక్కడ అరెస్టులతో ముఖ్యమంత్రి పైశాచికానందం పొందుతున్నాడు. కోర్టు పర్మిషన్ తో మళ్ళీ బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఏనాడు టచ్ చేయలే. హైదరాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ సర్కారు దెబ్బతీస్తుంది. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. మాది ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటం అంటూ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ ను జిల్లా చేసేదాకా కవాతు ఆగదంటూ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూమికి బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కట్ చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిహెచ్ఎంసీ పీఠం మళ్ళీ మహిళకంటూ ఒక వార్త, ఇసుక దందా ఆగలే. చల్లూరులో వేసిన అడ్డుకట్టను తొలగించిన క్వారీ నిర్వాహకులు, నాంచుతున్న అధికార గణం, ఆందోళన అన్నదాతలు, ఎట్టకేల కలిగిన యంత్రాంగం, కలెక్టర్ నిర్ణయం పన్నే గంపడాశలు. సర్కారు మా చావు కోరుతున్నదా? బీమా కాదు ఆరోగ్య ధీమా ఇవ్వండి. ప్రమాద బీమా ఇవ్వాలని ఎవరు అడిగారు? వైద్యం కోసం హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు? మరణించాక కోటి ఇస్తే ఏం చేసుకోవాలి? ప్రమాద బీమాపై ఉద్యోగులు సంఘాలు ఫైర్. నువ్వు గది కూడా ఇవ్వకపోతే దొంగ, గది కూడా ఇవ్వకపోతే దొంగ. ఇప్పుడు ఏదో అధికార పార్టీ ప్రతిపక్షం అయిన తర్వాత నీకు అంతా ప్రజలు గుర్తొస్తారు. ఇవి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తలు, వార్తా విషయాలు. మిత్రులరా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు చెప్తాం మాకు తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.